హైదరాబాద్ లో నగదు కష్టాలు రెట్టింపయ్యాయి. కూరగాయలు కొనేందుకు కూడా డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. సరూర్ నగర్ రైతు బజార్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శర్మ లైవ్ లో అప్డేట్ చేస్తారు. శర్మ, ఋషి, ఇప్పుడు నేను సరూర్ నగర్ రైతు బజార్ దగ్గర ఉన్నాను. మరి నోట్ల రద్దు ప్రభావం ఈ మార్కెట్ మీద ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను. ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి సరూర్ నగర్ రైతు బజార్ ఎంత ఖాళీగా కనిపిస్తోందంటే వీళ్ళందరూ కూడా కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తులు మాత్రమే. వాళ్ళందరూ గిరాకీ లేక, వినియోగదారులు లేక వెలవెలబోతున్నటువంటి మార్కెట్ను చూస్తూ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను నడుస్తున్న తీరును చూస్తే గనక మీకు చాలా స్పష్టంగా తెలుస్తోంది ఎంత ఈజీగా నేను ఈ మార్కెట్లో మూవ్ కాగలుగుతున్నాను. సాధారణంగా నెల రోజుల క్రితం నోట్ల రద్దీ కాకముందు మాత్రం ఇదంతా పూర్తిగా రద్దీగా ఉండేది. ఎక్కడ చూసినా కూడా వినియోగదారులతో ఈ షాపులన్నీ కూడా కిటకిటలాడుతూ కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం ఈజీగా మూవ్, ఇక్కడ పూర్తిగా ఒక రన్నింగ్ చేయొచ్చు, పరిగెత్తొచ్చు, ఆ విధంగా ఈ మార్కెట్ కనిపిస్తుంది. అంటే మనం ఎంత దారుణంగా ఈ మార్కెట్, కూరగాయల మార్కెట్ వ్యవహారం పడిపోయింది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ధరలు కూడా బాగా పడిపోయాయి. ఒకప్పుడు టమాటో ధర 30-40 రూపాయలు ఉంటే ఇప్పుడు కేవలం 6 నుంచి 8 రూపాయల ధర కిలోకు మాత్రమే పలుకుతున్నటువంటి పరిస్థితి. ఆకుకూరల పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంట్రన్స్ దగ్గర ఆ గిరాకీ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూరగాయలు పెట్టుకొని అష్టాచెమ్మ ఆడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. వాళ్ళు గిరాకీ లేక పోయిన సందర్భంలో వీళ్ళందరూ కూడా ఆటలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళు రైతులు, వాళ్లకు ధరలు రాక ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా ఉందమ్మా గిరాకీ, ఎట్లా ఉంది? డల్లు ఉంది సార్, మొత్తమే లేదు గిరాకీ, ఏం నడుస్తలేదు. తెచ్చిన కూరగాయలు అట్నే వారవచ్చిపోతున్నాం, లేదు గిరాకీ లేదండి. రోజు ఎంత అవుతుంది మీకు? ఎంత 200-300 కూడా అమ్ముతలేము. 2-3 అమ్మితా 200-300 కూడా అమ్ముతలేము. చాలా మందం లేదు. జనరల్ గా అప్పుడు ఎంత మీకు వచ్చేది డబ్బు, ఇప్పుడు ఎంత వచ్చేదమ్మా? అప్పుడు వచ్చినాయి అయిపోయాయి సారు. ఇప్పుడు 2 రోజులు అమ్మినా కానీ అయిపోతలేవు. ఏం డబ్బులు కూడా మాకు కూడా మిగులుతలేవు. ఇప్పుడు బాధలు అవుతున్నాయి నాయన మాకు కూడా కూసుంటే. హలో సార్, నేను పూజనే వండిస్తా సార్. ఓ రోజు 300 అమ్ముకపోయేది, ఇప్పుడు 100 కూడా లేదు సార్ నాకు. 2000 నోట్లు అట్లా ఏమన్నా ఇస్తున్నారా? ఎప్పుడైనా ఇచ్చారా? అంత అమ్మనే అమ్మను సార్. 2000 నోట్లు లేవు, ఏ లేవు, గిరాకే లేదు, ఉత్తగా కూర్చుంటున్నాం సార్. అట్టచెమ్మ ఆడుతున్నాం సార్. ఏం సార్, కరివేపాకు తెచ్చినా కానీ మొదలే లేస్తలేదు. రూపాయికి 3 వేస్తున్నాం, ఏం ఖర్చు అవుతలేదు, చేస్తలేదు. వచ్చి కూర్చుంటున్నాం, ఇంకా ఏమి ఇంటికి పోతున్నాం, 10-20 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. మాకేంది గిట్టుబాటే లేదు. ఒకసారి ఆకుకూరల దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆకుకూరల పరిస్థితి ఒకప్పుడు నెల రోజుల కింద ఒక పాలకూర కొనాలంటే 10 రూపాయలకు 3-4 కట్టలు మాత్రమే వచ్చాయి. ఎట్లా ఇస్తున్నారమ్మా పాలకూర? 10 రూపాయలకు ఎన్ని కట్టలు ఇస్తున్నారు? 10కి 8 ఇచ్చేది, ఇప్పుడు 10 ఇస్తున్నాం అన్న. ఇంతకుముందు మంచిగా ఉండే గిరాకీ, ఇప్పుడు ఈ నోట్ల వల్ల అంత గిరాకీ పడిపోయింది. పాలకూర చూస్తున్నాం, ఇది అప్పుడు 10 రూపాయలకు ఇట్లా 3-4 కట్టలు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు 8 నుంచి 10 ఇస్తా అంటే గట్టిగా అడిగితే 15 వరకు కూడా ఇస్తారా? దాని రేట్ లేదన్న. అయినా గిరాకీ లేకపోతే ఇస్తాం, సాయంత్రం అయితే ఇస్తాం. ఇప్పుడు ఇవ్వకుండా కానీ సాయంత్రం ఇస్తాం. చిల్లర సమస్య ఎట్లా ఉంది? మైక్రో వాటి నుంచి కొంచెం బాగానే ఉందన్న, బాగుంది. అప్పుడు ఎవరైనా 2000 రూపాయల నోటు ఇచ్చి చిల్లర కావాలని అడిగారా? సాయంత్రం వరకు అమ్మిన మేము అంత గిరాకీ అమ్మలేమన్నా. ఇచ్చారా అట్లా ఎప్పుడైనా? ఇయ్యలే, అంత గిరాకీ, అంత పైసలు ఉండే కదా మా దగ్గర, అంత అమ్ముతాం. రోజు ఎంత గిరాకీ అవుతుంది మీ దగ్గర? గిరాకీని బట్టి చెప్పలేమన్నా. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు కొంచెం బాగానే ఉంది, ఇప్పుడు ఇంకా మొత్తం తగ్గిపోయింది గిరాకీ. చూశారు కదా, పాలకూర కట్టలు మరి 10 రూపాయలు ఇస్తే 15 వరకు కూడా వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి 2000 రూపాయలు ఇస్తే చిల్లర రానటువంటి పరిస్థితి. మరి 2000 రూపాయలు తీసుకొని ఇక్కడికి వస్తే మరి అన్ని కూరగాయలు తీసుకొని వాళ్ళు ఇంట్లో ఎలా భద్రపరుస్తారనేది కూడా ఒక సమస్య. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి, ఇందులో అమ్ముకునేటువంటి వ్యక్తి గిరాకీ లేక మ్యూజిక్ వింటూ ఎలా పడుకున్నాడు అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కస్టమర్లు లేక వెలవెలబోతున్నటువంటి సరూర్ నగర్ రైతు బజారులో ఈ రైతులకు సంబంధించినటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒకసారి ఏంటి ఇంత
ఖాళీగా ఉన్నారు. వెళ్ళిన సరుకు అమ్మలేకపోతున్నాం, కిరాయిల మటు కూడా అమ్మలేకపోతున్నాం. రోజు 50-60 కిలోల మిర్చి వెళ్తుంది, 10 కిలోల మిర్చి అమ్మలేకపోతున్నాం. వెళ్ళిన కూళ్ళు అది కిరాయిలు అమ్ముకోలేకపోతున్నాం, కూళ్ళు వేసి పెట్టి. అందుకే ఏం చేయలేక సపరాడ మిర్చాడ పోసి సపరాడ వస్తున్నాం పోతున్నాం. 2 రోజులు 15 రోజులు వస్తుంది, దందలు లేవు. అది లోట్ల ప్రభావం చాలా పడ్డది. అది రైతు బజార్లలో అయితే చిల్లర లేక చాలా పరిస్థితి ఘోరాది ఘోరంగా ఉంది. 10 పైసలు వంతు గిరాకులు లేవు. అప్పుడు రూపాయల అది 10% కూడా గిరాకులు లేవు. 3 రోజుల కింద దింపిన మిర్చి పోతలేదు. మనకే సొంతం వెళ్తుంది, కొనుక్కొచ్చింది కాదు క్యాబేజ్ వెళ్తుంది, అది పోతలేదు. సబ్రాడ్ వస్తున్నాం, పంతున్నాం, పోతున్నాం, అంతే. విన్నారు కదా, గిరాకీ లేక మ్యూజిక్ పెట్టుకొని పడుకున్నటువంటి పరిస్థితి ఈ విధంగా కనిపిస్తుంది. అంటే బాధతో వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, నోట్ల ప్రభావం ఏ రకంగా ఉందనేటువంటిది. ఇక ఇక్కడ చూద్దాం, ఈ బ్యాగ్ సాధారణంగా ఇప్పుడు 10 గంటల 15 నిమిషాలు, ఈ సమయానికి సగం బ్యాగ్ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి. కానీ ఇంకా ఖాళీ కాక ఒక్క వ్యక్తి కూడా రాక ఈ అమ్ముకోలేనటువంటి పరిస్థితి కదమ్మా, నిజమేనా ఇది? అంతే సార్, ఈ వరకల్లా దగ్గర కూడా అయిపోయాయి సార్. 4-5 కిలోలు కూడా అమ్మలే, ఇంకా 3 కిలోలు 4 కిలోలు అమ్మినాం. ఇప్పుడు ఒక ఆమె ఏరుకుంటుంది అంతే. పొద్దుమికి అక్కడ కూడా ఇది అయిపోదని నమ్మకం లేదు సార్, పోతలేవు. మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ ఇదే తీసుకొస్తారా? ఏం లేదు, ఇక్కడనే పెట్టిపోతాం సార్. ఇక్కడనే పెట్టి మిగిలితే రేపు వచ్చి అమ్ముతాం. రోజు ఎంత అవుతుంది మీకు తీసుకురావడానికి ఖర్చు? 200-300 అమ్మేది, ఇప్పుడు 200 కూడా అమ్ముతలేము సార్. మీకు వచ్చే ట్రాన్స్పోర్ట్ ఖర్చు? ట్రాన్స్ఫర్ అంటే ఇక బాయ్ కడికి ఊరికెళ్ళి రావాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది కిరాయిలు. ఇక 200 అమ్ము కూడా అమ్ముతలేము, అట్లా అవుతుంది. అప్పుడు మళ్ళీ అక్కడ కూళ్ళు కూడా ఇవ్వాలి కదా సార్. కూలి ఆమె అయితే ఆమెకు 200 కూలి ఇవ్వాలి. ఇక అవి కూలి కూడా అమ్ముతలేము, ఒక్కొక్క నాడు కూలి కూడా వస్తలేదు. అట్లా వాళ్ళకి ఆమెకు మాకు కూలే పడతలేదు, అట్లా అవుతుంది పరిస్థితి. కూరగాయలు ఆకుకూరల ధరల పరిస్థితి ఈ విధంగా ఉంది. మార్కెట్ చూస్తే పూర్తిగా ఖాళీ అనేటువంటిది కనిపిస్తుంది. మరి ఇక్కడ రైతులు కానీ వీళ్ళు స్వయంగా ఊళ్ళ నుంచి తమ పొలాల నుంచి పండించినటువంటి ఈ కూరగాయలన్నిటినీ కూడా తీసుకువస్తూ ఈ విధంగా ఇక్కడ రైతు బజార్లో అమ్ముకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి రైతు బజార్ బయట కూడా వెళదాం. అక్కడ పూలకు సంబంధించినటువంటి దుకాణాలు కూడా ఉన్నాయి. మరి అక్కడ కూడా ఏ రకమైనటువంటి కస్టమర్లు లేక ఖాళీగా ఆ పూల దుకాణాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నది వీళ్లకు, ఈ రైతులకు కలిగేటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూల దుకాణాలకు సంబంధించి కూడా ఎవరూ లేక పూల దుకాణాలు కూడా వెలవెలబోతున్నాయి. ఏంటమ్మా రోజు ఎంత అవుతుంది గిరాకీ? ఎవరు లేనట్టున్నారు? గిరాకీ లేదు సార్, గిరాకీ ఏం లేదు, దందలేం కావట్లేదు. రోజు ఎంత అవుతుంది? వాళ్ళ రోజు జనరల్ గా ఎంత గిరాకీ అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. బోనే కాలేదు సార్ ఇంతవరకు. ఇప్పటిదాకా అడిగిన వాళ్ళు లేరు. మొత్తం గిరాకీ ఏం లేదు సార్. మొత్తం ఈ రూపాయల ప్రాబ్లం వల్ల ఎవరు గిరాకీ లేదు, మొత్తమే లేదు. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి ఇక అక్కడ రేట్లే ఉన్నాయి. 120, 100, 120, 100, గులాబీలు 150, అన్ని రేట్లు ఉన్నాయి. ఇక్కడ నడితే మాత్రం వాళ్ళు అడుగుతారు, ఏం లేదు. విన్నారు కదా, పూల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. అటు కూరగాయల మార్కెట్లో అటు కూరగాయలు అమ్మలేక రైతులు, అలాగే ధరలు కూడా బాగా పడిపోయినందువల్ల ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి, చిల్లర లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఏదో రోజుకో కూరగాయ చొప్పున స్థానికంగా ఉండేవాళ్ళు కొనుక్కుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పూల ధరలు కూడా బాగా పడిపోయాయి, కస్టమర్లు లేక పూల దుకాణాలు కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ఈ సరూర్ నగర్ రైతు బజార్ దగ్గర మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.